నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బిగ్ బాస్ అయితే నిన్న స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు చూసుకుంటే 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు కూడా హౌస్ లోపలికి జంటల వైజ్గా 7 జంటల్లాగా లోపలికైతే అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వక ముందే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి 24 అవర్స్ కూడా కాకముందే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అసలు ఆ గొడవలు ఎలా అంటే ఒక 2 వీక్స్ అయిపోయింది అప్పుడే స్టార్ట్ అయ్యి అన్న రేంజ్లో అయితే గొడవలు స్టార్ట్ అయిపోయింది. అలాగే ఒక పక్కన చూసుకుంటే బిగ్ బాస్ టాస్క్ కూడా అలాగే స్టార్ట్ చేసేసారు. సో అయితే ఆదిత్య ఇప్పుడు చూసుకుంటే నార్మల్గా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఒక 3 డేస్కి 4 డేస్కి మనం వార్ అనేది చూడడం, లైక్ ఒక హోమ్ సిక్నెస్ ఉండడం, వాళ్ళకి ఫీల్ అవడం, ఎమోషన్స్ ఇవి చూసేవాళ్ళం. గడిచిన సీజన్ 7 వరకు ఇవైతే చూసాము. కానీ బిగ్ బాస్ 8లో ఏదైతే ట్విస్ట్లు టర్న్స్ అన్నారో అదే విధంగా లైక్ 24 అవర్స్ కాకముందే గొడవలు షురు అయిపోయినాయి సానియా అండ్ శేఖర్ భాష మధ్యన. అసలు ఏమంటారు అంటే మనుషులైతే ఇలాంటి ఫుడ్ తింటారు, అది ఇది మనమైతే ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో ఎస్ అంకిత, నార్మల్గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి 24 అవర్స్ అయిపోయింది. సో వాళ్ళు ఆల్రెడీ 24 అవర్స్కి ముందు నుంచే వాళ్ళు బిగ్ బాస్ టీమ్కి సరెండర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని హోటల్స్లో పెట్టేయడము, వాళ్ళకి కళ్ళుకి బ్లైండ్స్ కట్టేయడము, సో సీక్రెట్గా వాళ్ళ లోపలికి తీసుకొచ్చి వదిలేయడం, ఇదంతా జరిగే ప్రాసెస్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ వాళ్ళకి కూడా తెలుసు. మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సో లోపల వెళ్ళి వెంటనే వాళ్ళకి ఏమి టాస్క్లు ఇవేమి ఉండవు కాబట్టి జస్ట్ ఒకరినొకరు విష్ చేసుకునే ఈ క్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అంతవరకు బాగుంటుంది. ఏంటంటే అప్పటి వరకు ఇప్పుడు లోపల బయట తిరిగిన వాళ్ళు అప్పటి వరకు ఇదిగా ఉన్నోళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాతకి కెమెరాలు అండ్ లోపల ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళు చూడాలి తప్పితే బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాట్ ఓన్లీ యూ అండ్ మీ అండ్ ఎవరైనా కానీ అన్నం లేకపోయినా బ్రతుకుతామేమో కానీ మొబైల్ లేకపోతే అసలు మన పరిస్థితులు కూడా మనకు లేవు. సో ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాతకి వీళ్ళకి మొబైల్ ఉండదు అండ్ మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు బయట వర్షాలు పడుతున్నాయి, వర్షాల వల్ల ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని ప్రాంతాలు మునిగిపోయి ఈ అప్డేట్స్ ఏవి కూడా వాళ్ళకి తెలియదు. టైం పాస్. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళే టైం పాస్, ఆ కెమెరాలే టైం పాస్, బిగ్ బాస్ పెట్టే టాస్క్లే టైం పాస్, ఆ గొడవలే వాళ్ళకి టైం పాస్. సో ఎట్లా అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత 24 అవర్స్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాలేదు. సరే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఐ థింక్ ఆరెంజెస్ వాటితో చిన్న గేమ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు సోనియా కొంచెం ఆ విషయం మీద రేజ్ అయింది. సో మీరు జనరల్గా వేరే వాటితో ఆడుకోండి కానీ ఫుడ్ తో మాత్రం ఆడుకోమాకండి, ఎందుకంటే సమ్ టైమ్స్ మీరు ఇలా క్యాచ్ వేసినప్పుడు ఆ క్యాచ్ మిస్ అయితే అది కింద పడిపోతుంది కదా, వాళ్ళు ఎలా తింటారు దాన్ని అన్న వేలో సోనియా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి శేఖర్ భాష గారు కొంచెం రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో అది ఆ ఫుడ్ నేనే తింటాను, ఒకళ్ళు కింద పడ్డా నేనే తింటాను, ఇంకెక్కడ పడ్డా నేనే తింటాను, దానికి నీకేం డౌట్ లేదు. అండ్ సోనియా కూడా అక్కడ మనుషులైతే మంచిగా ఉండే ఫుడ్ తినాలి అనుకుంటున్నారు అనేసి తననగానే ఇంకా మన శేఖర్ భాష వచ్చేసి అది ఆరెంజ్ తీసుకుని తినేసి అయితే ఇప్పుడు నేను మనిషిని కాదా అనేసి అన్న డైలాగ్ కూడా వేసారు. ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బేసికల్ గా బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నారు అని అంటే ఎవరి ప్రిపరేషన్ లో వాళ్ళు ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద కెమెరా అటెన్షన్ చూసుకుంటారు అండ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎవరు క్వశ్చన్ చేయండి, సోనియా క్వశ్చన్ చేయడము, దానికి శేఖర్ భాష రియాక్ట్ అవ్వడం, ఇదంతా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కాకపోతే మీరు అన్నట్టు ఎప్పుడు ఒక 2-3 వీక్స్ కో లేకపోతే ఒక 1 వీక్ కో జరగాల్సిన గొడవలు 24 అవర్స్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. బికాజ్ ఏంటంటే వీళ్ళంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళుంటారు. బికాజ్ వీళ్ళు ఆల్రెడీ గత 7 సీజన్స్ వీళ్ళంతా చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎలా రియాక్ట్ అయితే ఆడియన్స్ దృష్టిలో మనం పడతాము అనే ఇంటెన్షన్ కొంతమంది. అండ్ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు 1 వీక్ లో ఎలిమినేట్ అయ్యే వెళ్తారు అనేది కూడా అసలు చెప్పలేము. 1 వీక్ లో ఈ సీజన్ కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ లేదు, బ్యాలెన్సింగ్ గేమ్ అని ఒక గేమ్ పెట్టడం జరిగింది వాళ్ళకి. మనం ప్రోమోలో చూసినట్టయితే కొన్ని తాడుల మీద వీళ్ళంతా ఏవైతే తాడు ఉన్నాయో ఆ తాడుని కట్టేసుకొని ఆ తాడుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో అక్కడ సంథింగ్ ఏదో ఒక షఫిల్ గేమ్ టైప్ ఏదో పెట్టినాడు. సో అది ఏ కలర్ ఆగితే ఆ కలర్ తాడు కట్ చేసినప్పుడు పట్టుకొని వాళ్ళు హోల్డ్ చేసుకుని తాకకుండా ఉండాలి ఏదో ప్లాన్ చేసుకున్నారు. సో మొత్తానికైతే మీరు అన్నట్టు ఎప్పుడో 2-3 డేస్ కి జరగాల్సిన గొడవలు అనేవి 24 అవర్స్ నుంచే స్టార్ట్ అయ్యాయి. మేబీ గొడవలు జెన్యూన్ అన్నా అయి ఉండొచ్చు, లేదు అని ఎవరికి వాళ్ళు టాస్క్ కూడా కాదు, ఎవరికి వాళ్ళు కెమెరా అటెన్షన్ కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ టైంలోనే ఫేమ్ సంపాదించాలి అని కూడా బిగ్ బాస్ అనేది
ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ అండి. Hmm. ఒకటి బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళు 2 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటి మనీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, రెండు Fame fame కోసం. వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందులో Hmm. అభి నవీన్ సంథింగ్ ఎవరో కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆయన అవును. చెప్పారు, క్లియర్ గా చెప్పారు, ఎస్ నేను ఇండస్ట్రీలో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, బట్ నాకు అప్పుడు రాని రికగ్నైజేషన్ ఇప్పుడు వస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే సాయి మణికంఠ, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వే వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్ళే వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికే వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మిగతా సీజన్స్ అన్ని వీళ్ళు ఫాలో అయ్యే ఉంటారు. బ్లైండ్ గా అయితే వీళ్ళు లోపలికి వెళ్ళరు. మేబీ మీరు అన్నట్టు ఆ గొడవ జెన్యున్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్స్ Script లాగా వాళ్ళు. అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. అండ్ ఇంక బ్యాలెన్సింగ్ గేమ్ అనేది ప్రోమోలో మనం చూసాము, బట్ మరి ఎవరు విన్నర్ అవుతారు ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో అది మ్యాటర్. ఓకే, సో చూసే కదా, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. నమస్తే.